ఒకటి పేతురు 1:19 నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు అమూల్యమైన రక్తం చేత అనగా విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బంగారు వంటి నశించిపోయే వస్తువులతో కాదు, క్రీస్తు రక్తం ద్వారా మనకు విమోచన కలిగినదనేది మనం ఇక్కడ చూస్తున్నామండి. అమూల్యమైన రక్తం, యేసుక్రీస్తు రక్తం చాలా విలువైనది. ఇది పాపపు దాస్యపు నుండి మానవాళిని విడిపించడానికి చెల్లించిన విలువైన రక్తం అండి. నిర్దోషమైన గొర్రెపిల్ల అనగా పాత నిబంధనలో పాప పరిహారం కోసము దోషం లేని గొర్రెపిల్ల బలి అర్పించేవారు. క్రీస్తు ఈ విధంగా పాపం లేని నిష్కలంకమైన బలిగా మన కోసము తన ప్రాణాన్ని అర్పించాడు. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు అమూల్యమైన రక్తం చేత మనము విమోచింపబడితేరని ఎరుగుదురు కదా.